శ్రీనివాస్ ఒక పట్టణంలో నివసించే గొప్ప ధనవంతుడు. అతడి యొక్క కుమార్తె ప్రియా 12 ఏళ్ల వయసులో ఉండేది. చాలా అందమైన రూపం, చాలా మంచి అమ్మాయి. చిన్న వయసులోనే ఆమె చురుకైన, వినయపూర్వకమైన మరియు అందరికీ స్నేహితురాలుగా ఉండేది. స్కూల్లో కూడా ఆమె యొక్క మంచి ప్రవర్తనకు మిత్రులు, టీచర్స్ ఆమెను చాలా ఇష్టపడేవారు. కానీ ఒకరోజు ఆమె తమ కారులో స్కూల్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఒక యాక్సిడెంట్ జరిగింది. దాంతో వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లారు. డాక్టర్స్ అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ అప్పటికి పరిస్థితి చేయి దాటిపోయింది. 2 వారాల తర్వాత మృత్యువుతో పోరాడి ప్రియా మరణించింది. తమ ఏకైక కుమార్తె ఆ విధంగా చనిపోవడం ఆ తల్లిదండ్రులకు ఒక గొప్ప షాక్ని కలిగించింది. ఆ దుఃఖం నుంచి వాళ్ళు అస్సలు బయటపడలేకపోయారు. ఎంతో బాధపడ్డారు. బోరున విలపించారు. ఆ తండ్రి తన కూతురు మరణాన్ని తట్టుకోలేక తన కూతుర్ని తాను చూసుకోవాలి అని ఆ కూతురు సమాధి దగ్గరికి తరచూ వెళ్తూ ఉండేవాడు. తన కన్న కూతుర్ని తాను ఎలాగూ బ్రతికించుకోలేకపోయాను అని బాధతో అతడు దాదాపు పగలంతా ప్రియ యొక్క సమాధి వద్ద కూర్చొనేవాడు. ఈ విధంగా అతడు ప్రతిరోజు వెళ్ళి ఆమెకు పువ్వులు పెట్టి ఆమెతో మాట్లాడుతూ తన దుఃఖాన్ని తగ్గించుకునేవాడు. కానీ అతడు ఎంత ప్రయత్నించినా ఆమె లేని ఈ ఖాళీ అతడి హృదయాన్ని కాల్చివేస్తుంది. కొన్నాళ్లకు అతనికి ఉన్నట్టుండి అనారోగ్యం కారణంగా కొన్ని రోజులు ఆ సమాధి వద్దకు అతడు రాలేకపోయాడు. ఆరోగ్యం కుదుటపడ్డాక తన కూతురు సమాధి వద్దకు అతడు చేరుకున్నాడు. కానీ అక్కడ ఉన్న పరిస్థితి చూసి అతడు షాక్ అయ్యాడు. ఇది ఎలా సాధ్యం? చుట్టూ సమాధులన్నీ మట్టితో ఉన్నాయి. పిచ్చి చెట్లన్నీ పెరిగిపోయాయి, ఎండిపోయి ఉన్నాయి. కానీ ప్రియ సమాధి చుట్టూ అందమైన గడ్డి పచ్చగా కాంతితో నిండినట్టుగా ఉంది. అతనికి ఇది చాలా అసాధారణంగా అనిపించింది. అప్పుడు అతడు చుట్టూ ఉన్న సమాధి పరిచారకులను అడిగాడు, ఇక్కడ ఎవరు ఇలా చేశారు? ఇది ఎలా జరిగింది అని. అప్పుడు వాళ్ళు చెప్పారు, మాకు తెలియదు, దీని మీద ఎవరు కూడా ప్రత్యేకంగా మేము ఎవరమూ చూసుకోవడం లేదు అని చెప్పారు. అది విని అతడు ఎంతో ఆశ్చర్యపోయాడు. అన్ని సమాధులకు భిన్నంగా తన కూతురు యొక్క సమాధి ఈ విధంగా పచ్చగా అందంగా ఎలా ఉంది అన్న విషయం తనకు అర్థం కాలేదు. అసలు ఏం జరుగుతుంది? ఎవరిని ఎన్నో విధాలుగా ప్రశ్నించినా తమకు ఏమీ తెలియదనే అంటున్నారు వాళ్ళు. దాంతో ఆ తండ్రి ఒక చిన్న హిడెన్ కెమెరాను సమాధి పక్కన పెట్టాడు. ఆ కెమెరా ఆ సమాధిని అన్ని యాంగిల్స్లో సరిగ్గా చూపే రికార్డ్ చేయడానికి సెట్ అయి ఉంది. కొన్ని రోజుల పాటు అందులో అసలు ఏమీ రికార్డ్ కాలేదు. అసహజంగా ఆ ఫుటేజ్లో నిశ్శబ్దం, ఖాళీ సమాధి స్థలం మాత్రమే కనిపించింది. కానీ ఒక సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో కెమెరా ఫుటేజ్లో ఓ వింత జరిగింది. ఒక సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో కెమెరా ఫుటేజ్లో ఆ తండ్రి చూస్తూ ఉన్నప్పుడు అతనికి ఒక అసాధారణమైన ఒక దృశ్యం కనిపించింది. గాలి వేగంగా వీస్తుంది. గడ్డి ఆ గాలికి రెపరెపలాడుతూ ఉంది ఆ సమాధిపై. అప్పుడే ఏవో నీడలు ఆ సమాధి వైపుకు వస్తున్నట్లుగా అతడు గమనించాడు. వాళ్ళు ఎవరో కాదు, కొంతమంది చిన్న పిల్లల సమూహం. వారు చాలా జాగ్రత్తగా వచ్చారు. వాళ్ళు బలహీనంగా మరియు పాత బట్టలతో ఉన్నారు. ఒకరు చేతిలో నీటి బాటిల్ పట్టుకొని ఉన్నారు. ఇంకొకరు చిన్న బ్యాగ్ని పట్టుకొని ఉన్నారు. వాళ్ళ మొహంలో అస్సలు చిరునవ్వు లేదు, మాటలు లేవు. నెమ్మదిగా బాధతో ప్రియ సమాధి చుట్టూ చేరారు. ఒకరు గడ్డిని నీటితో తడిపారు. మరికొందరు చిన్న చిన్న కత్తులు, టూల్స్ తీసుకొని సమాధి చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలను తీసివేస్తూ మురికిని శ్రద్ధగా తొలగించారు. చివరగా వారు తెచ్చిన పువ్వుల బొకేను ఆ సమాధిపై అందంగా అమర్చి మొక్కారు. ఆ తండ్రి ఆ ఫుటేజ్ చూస్తూ నిశ్చేష్టుడయ్యాడు. కళ్ళల్లో కన్నీళ్లు వస్తున్నాయి. ఆ చిన్నపిల్లలు తమ వద్ద ఏమీ లేకపోయినా తమకంటూ ప్రియ సమాధిని ప్రేమతో శ్రద్ధతో చూశారు. ఆ తండ్రి ఆ ఫుటేజ్ను మరలా రాత్రి వరకు చూస్తూ ఆలోచిస్తూ కూర్చున్నాడు. అసలు ఆ పిల్లలు ఎవరు? ఎలా వచ్చారు అక్కడికి? ఎందుకు తన కూతురు సమాధిని ఈ విధంగా చూసుకుంటున్నారు అని అతనికి అసలు ఏమీ అర్థం కాలేదు. ఆ విషయమే అతడు తెలుసుకోవాలి అనుకున్నాడు. కానీ ఆ పిల్లలు ఎవరో అతడు గుర్తుపట్టలేదు. ఆ పిల్లలు ఎవరు, ఎక్కడ ఉంటారు?
అతనికి ఏమీ తెలియదు. వారి గురించి తెలుసుకోవాలి అనుకున్నాడు. కాబట్టి అతడు రోజు తన కూతురు సమాధి దగ్గరికి వెళ్ళి కూతురు సమాధితో కాసేపు మాట్లాడి దూరంగా వెళ్ళి కూర్చునేవాడు. ఎవరు తమ కూతురు సమాధి వద్దకు ఎందుకు వస్తున్నారు తెలుసుకోవడానికి. ఈ విధంగా అతడు ఎదురు చూస్తూ ఉండగా ఒకరోజు అతడు ఒక బెంచ్లో కూర్చొని ఫుటేజ్లో చూసిన చిన్న పిల్లల సమూహం కోసం వేచి చూస్తూ ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళు ఆ సమాధి వద్ద కనిపించారు. కానీ అప్పుడే వాళ్ళు అక్కడే ఉన్న ప్రియ యొక్క తండ్రిని చూసి భయంతో అక్కడే నిలబడిపోయారు. అప్పుడు ప్రియ తండ్రి వారి దగ్గరికి నెమ్మదిగా వెళ్ళి వారితో నవ్వుతూ పలకరించారు. హాయ్ పిల్లలు, మీరు ఎవరు? ఈ సమాధి దగ్గర ఏం చేస్తున్నారు అని వారిని ఎంతో ప్రేమగా అడిగారు ఒక తండ్రిలా. అప్పుడు ఆ చిన్నపిల్లలు కొంతసేపు నిశ్శబ్దంగా ఉన్నారు. కాసేపు ఒకరినొకరు చూస్తూ అలాగే మౌనంగా ఉన్నారు. చివరగా ఒక చిన్న అమ్మాయి ముందుకు వచ్చింది. ఆమె చెప్పింది, మేము మేము ప్రియకు తెలుసు. ఆమె మాకు ఎంతో సహాయం చేసేది. మేము ట్రాఫిక్ సిగ్నల్స్ వచ్చినప్పుడు అక్కడ బెలూన్స్ అమ్ముతూ ఉండేవాళ్ళము. రోజు స్కూల్కి వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు ప్రియా మా పరిస్థితికి ఎంతో జాలి పడేది. దాంతో ఆమె మాకు తన భోజనం ఇచ్చేది, అప్పుడప్పుడు బట్టలు ఇచ్చేది, చదువుకోవడానికి పుస్తకాలు ఇచ్చేది. అప్పుడప్పుడు తన స్కూల్ తొందరగా అయిపోతే మా దగ్గరికి వచ్చి మాకు చదవడం కూడా నేర్పించేది. ఆమె మాతో ఎంతో ప్రేమగా ఉండేది. మమ్మల్ని చూసి అస్సలు అసహించుకునేది కాదు. మా బట్టలు మురికిగా ఉన్నాయి అని మమ్మల్ని అవమానకరంగా అస్సలు చూసేది కాదు. ఎంతో ప్రేమ చూపేది అంటూ కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకున్నారు వాళ్ళు. అది విని ఆ తండ్రి కన్నీళ్లు ఆగలేకపోయాయి. అతనికి తెలుసు ప్రియా మంచి మనసు కలిగి ఉన్నది అని అనుకుంటున్నాడంతే. కానీ ఆమె గోప్యంగా తను ఇతరులకు సహాయం చేసేది అని తెలుసుకుని అతడి హృదయం ఉప్పొంగింది. కానీ దానిని వ్యక్తపరచడానికి తన కూతురు తన కళ్ళ ముందు లేదు. ప్రియా ఎంతో మంచి పని చేసింది. తనకు ఇతరులకు సేవ చేయడంలోనే సంతోషం ఉంది. ఆమె సంతోషమే నా సంతోషం. నేను కూడా ప్రేరేపితుడినై ప్రియ చేసిన సహాయాన్ని కొనసాగించాలి అని అనుకున్నాడు ఆ తండ్రి. అప్పటి నుండి ఆ తండ్రి ఆ పిల్లల కోసం చిన్న షెల్టర్ స్థాపించాలి అనుకున్నాడు. అక్కడ ఆ పిల్లలకు భోజనం, బట్టలు ఇచ్చి చదువు చెప్పించేవాడు. అతడు తనకు వీలున్నప్పుడల్లా వెళ్ళి వారితో కథలు చెప్పడం, వారి యొక్క బాధలను వినడం, వారిని భవిష్యత్తు పట్ల మోటివేట్ చేయడం మొదలుపెట్టాడు. ఆ చిన్న పిల్లల ప్రియ సమాధి చుట్టూ చేస్తున్న కార్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్త ఇంటిలో సురక్షితంగా ఎంతో ప్రేమతో సంతోషంగా జీవిస్తున్నారు. సమయం గడిచే కొద్దీ ఆ షెల్టర్ ఇంకా పెద్దదైంది. కొత్త పిల్లలు చేరారు. అది ఇప్పుడు ప్రేమ, శ్రద్ధ, సానుభూతితో కూడిన సమాజంగా ఏర్పడింది. అక్కడ అతడి బాధ ఒక ప్రేరణాత్మక లక్ష్యంగా అతడు ఆ బాధను మార్చుకున్నాడు. ప్రియ ప్రేమ, కన్సర్న్, జెనరసిటీ ఇప్పుడు తరతరాల వరకు ఆ పిల్లల ప్రతి హృదయంలోనూ సజీవంగా ఉంటుంది. కాదంటారా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.